ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో యాసంగి సీజన్లో 1,130,00,000 టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అవుతుంది. 130,00,000 టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అవుతుంది. అంటే 10% అంటే 13 లక్షల టన్నుల ధాన్యం రైతుల నుంచి అధికంగా మీరు జోకుతున్నారు. 13 లక్షల టన్నుల ధాన్యం అధికంగా జోకడం అంటే టన్నుకు 22,000 చొప్పున దాదాపు 13 లక్షల టన్నులకు 2,860 కోట్ల రూపాయలు అధికంగా మీరు వసూలు చేస్తున్నటువంటి డబ్బు ఎవరి ఖాతాలకు పోతున్నది, ఎవరి జేబులకు పోతున్నది, దీన్ని ఏం ట్యాక్స్ అనాలా, దీన్ని ఏ పేరు పెట్టినా దీన్ని ఏ ట్యాక్స్ పేరు మీద నేను పిలవాలనో మంత్రి గారు నాకు తెలియజేయాలని కోరుతా ఉన్నాను. మరి మంత్రి గారి వాటా ఎంత, ముఖ్యమంత్రి గారి వాటా ఎంత, ఢిల్లీ వాటా ఎంతనో తెలియజేయాలని మేము అడుగుతా ఉన్నాం. ఈ రకంగా ఈ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం మీద కూడా 1,000 కోట్ల రూపాయలు అధికంగా ప్రతి సీజన్లు అంటే 2 సీజన్లు కలిపితే దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు, 6,000 కోట్లు ఒక సంవత్సరానికి రైతుల దగ్గర అధికంగా మీరు వేయింగ్ చేసేటువంటి ధాన్యం ఎవరి అకౌంట్లకు పోతున్నది, ఎవరి జేబులకు పోతున్నది, మరి ఢిల్లీ ఖర్గే అకౌంట్లకు పోతున్నదా, లేకుంటే మంత్రి ముఖ్యమంత్రి గారు ట్యాక్సుల రూపంలో వసూలు చేస్తున్నారా, దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు రైతులకు ఇవ్వాల్సిన బోనస్ కూడా ఇంకా 767 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి తాజాగా మంత్రి గారు చెప్పారు. మరి గతంలో సన్న బియ్యంకి సంబంధించినటువంటి వడ్లకు సంబంధించినటువంటి బోనస్ ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. ఈ సీజన్లో ఇస్తారా, పూర్తిగా ఎగజేస్తారా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా నిబంధనల ప్రకారం సరైన టైంకి కస్టమ్ మిల్లింగ్ రైసుని ప్రభుత్వానికి వాపసు ఇవ్వాల్సినటువంటి రైస్ మిల్లర్లు ఇప్పటి వరకు ఎన్ని రోజుల్లో ఇస్తున్నారో, మరి గత 2 సీజన్ల నుంచి కస్టమ్ రైస్ రిటర్న్ ఇవ్వనటువంటి మిల్లర్లను బ్లాక్ లిస్ట్ పెడతామని చెప్పినటువంటి మంత్రి గారు ఎంతమంది రైస్ మిల్లర్లను బ్లాక్ లిస్ట్ పెట్టారు? బ్లాక్ లిస్ట్ పెట్టేటువంటి రైస్ మిల్లర్లకు మళ్ళీ ధాన్యం ఇవ్వమని చెప్పినటువంటి మంత్రి గారు మళ్ళీ వారికి ధాన్యం ఇస్తున్నమాట వాస్తవమా కాదా? అంటే ప్రభుత్వ ధాన్యం లక్షల టన్నుల ధాన్యం ఈరోజు రైస్ మిల్లర్ల దగ్గర పడున్నా, వారి దగ్గర రికవరీ చేయకుండా, వారి దగ్గరనే ధాన్యం ఉన్నా, వారిని బ్లాక్ లిస్ట్ చేసినా వారికి మళ్ళీ ధాన్యం ఇవ్వడం వెనుక మతలబేమున్నది, దాని వెనుక ఉన్నటువంటి అసలైన ట్యాక్స్ ఏందో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు మిల్లర్లు 2 సంవత్సరాల నుంచి అంతకుముందు కూడా మీరు టెండర్ వేసి మరి ధాన్యం కొనుగోలు కోసం టెండర్ వేసి మరి రికవరీ చేస్తామని చెప్పినటువంటి మీరు మరి ఆ టెండర్ తీసుకున్నటువంటి కాంట్రాక్టర్లు నడవలోనే వెళ్ళిపోతే వారి డిపాజిట్ని ఫోర్ఫిట్ చేసి వారి మీద కేసులు పెడతామని చెప్పినటువంటి మంత్రి గారు నిజంగా వారి డిపాజిట్స్ ఫోర్ఫిట్ చేసిండ్రా, వారి మీద కేసులు పెట్టినరా, మరి ఎందుకోసం మనం కేసులు పెట్టలేదో, ఎందుకోసం రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం రికవరీ చేయలేదో దీనికి సమాధానం చెప్పాలి. దీని వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏందో కూడా తెలియజేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం. సరైన టైంకి సీఎంఆర్ ఇవ్వకుండా మోసాలు పాల్పడినటువంటి మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్ కూడా పెట్టకపోవడం వెనుక మతలబ్ ఏందని చెప్పి అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఈ కుంభకోణం వెనుక ఎన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారినాయి, ఈ కుంభకోణం మీద సరైన దర్యాప్తు ఎందుకు చేయడం లేదు, మరి దీని మీద సిబిఐకి ఇస్తామని గతంలో నేను కేంద్రానికి లేఖ రాస్తే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కాన్సెంట్ ఇవ్వడం లేదు, రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి ఎందుకు సిఫార్సు చేయడం లేదో దీని మీద సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా సివిల్ సప్లైస్ శాఖ ఎన్నాళ్ళుగా ఈ అప్పులు చేస్తూ ఉన్నది, ఎన్ని వేల కోట్ల అప్పులున్నది, మరి కొత్తగా ఎందుకోసం అని చెప్పేసి రికవరీ చేయకుండా మళ్ళీ ఈ ప్యాడీని
అలాంటి రైస్ మిల్లనే ఎంచుకొని మరి అలాంటి రైస్ మిల్లకి ఎందుకు ఇస్తూ ఉన్నది? ఇప్పుడు అధికంగా జోకేటువంటి ఏదైతే రైతుల దగ్గర తీసుకున్నటువంటి వేల కోట్ల రూపాయల ధాన్యం మరి ఎవరి దగ్గర జమ అవుతా ఉన్నది, ఎవరి అకౌంట్లో జమ అవుతా ఉన్నదో దీని మీద దర్యాప్తు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ముఖ్యంగా బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలం పాటు పౌర సరఫరా శాఖను నాశనం చేసిందని 58,000 కోట్ల అప్పు చేసి 11,000 కోట్ల రూపాయలు నష్టాల పాలు చేసిందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో మీడియా సమక్షంలో చెప్పి ఇప్పటి వరకు దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేయడం లేదు, ఇప్పటి వరకు దాని విషయంలో ఒక ఎంక్వైరీ కమిటీ వేసి నిజ నిర్ధారణ ఎందుకు చేయడం లేదు, దాని వెనుక ఆ నష్టాలకు కారణమైనటువంటి వ్యవస్థ మీద ఎందుకు పూర్తిగా ఒక కమిటీ వేసి విచారణ జరిపించడం లేదు, మరి ఎందుకోసం అని చెప్పేసి కాంప్రమైజ్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు, ఎవరిని కాపాడడానికి కోసం ఈ కాంప్రమైజ్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు, దీని వెనుక